నమస్తే. నేను మీ ప్రవీణ్ సుంకరి. ఇయాల రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆదేశాలు జారీ చేసింది. ఏమని? సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, మంత్రులకు వ్యతిరేకంగా, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, నాయకులకు వ్యతిరేకంగా వారిని ప్రశ్నిస్తూ ఏమైనా పోస్టులు పెడితే రౌడీ షీటు ఓపెన్ చేయొచ్చు అని ఒక ఆదేశాలు జారీ చేసింది. పోలీసు శాఖ అధికారులందరూ కూడా ఆ జీవో కాపీ అందింది. ఇప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే అసలు ఏంది ప్రభుత్వ ఉద్దేశం? ప్రభుత్వం ఇస్తామన్న హామీలను ఎప్పుడు నెరవేరుస్తారని చెప్పేసి ప్రశ్నించొద్దా? ప్రజలు సమస్యలలో ఉంటే ప్రజలు ప్రశ్నించొద్దా? ఇప్పుడు ప్రధాన టీవీ ఛానళ్ళు, ప్రధాన పత్రికలన్నీ కూడా ప్రభుత్వం సంఖలో వచ్చినాయి. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తా ఉన్నాయి. ప్రజలకు అవసరమయ్యే వార్తలు రాస్తలేవు. అలాంటప్పుడు ప్రజలే స్వయంగా సోషల్ మీడియాని వేదికగా చేసుకున్నారు. సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ప్రశ్నించాలనుకునేవి ప్రశ్నిస్తున్నారు, బయట పెట్టాలనుకునేవి బయట పెడుతున్నారు, అడగాలనుకునే విషయాలు అడుగుతున్నారు. అట్లాంటి ఒక రైతు అడుగుతాడు, యూరియా ఎందుకు ఇస్తలేవని చెప్పేసి ఒక వీడియోలో అడుగుతాడు, ఒక వాట్సాప్ లో పెడతాడు, ఒక ఫేస్బుక్ లోనో, ఒక యూట్యూబ్ లోనో, ఒక ట్విట్టర్ లోనో ఒక వీడియో పెడతాడు. ఒక రైతు, చదువుకున్న రైతు ఉంటే ఆ రైతుని యూరియా అడిగినందుకు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు రౌడీ షీట్ తెలుస్తారా రైతు మీద? ఒక విద్యార్థి అడుగుతాడు, మాకు స్కాలర్షిప్లు వస్తలేవు, మా కాలేజీలు బంద్ చేస్తామని చెప్పి విద్యార్థి మీద రౌడీ షీట్ తెలుస్తారా మీరు? ఒక నిరుద్యోగ అడుగుతా ఉన్నాడు, ఇవాళ ఉద్యోగ నోటిఫికేషన్ లేయమని. ఉద్యోగ నోటిఫికేషన్ అడిగినందుకు ఒక నిరుద్యోగం మీద రౌడీ షీట్లు తెలుస్తారా మీరు? ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే, ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో, యూట్యూబ్ లో పోస్ట్ చేస్తే సోషల్ మీడియాని మీరు దేనికి కట్టడి చేయాలనుకుంటా ఉన్నారు? కట్టడి చేయాల్సింది చాలా ఉంది. ఓటీటీలలో అశ్లీల కంటెంట్ వస్తూ ఉంది, దాన్ని కట్టడి చేయండి. ఆ సమాజంలో నేరాలు పెరిగిపోతా ఉన్నాయి, దాన్ని కట్టడి చేయండి. అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి, దాన్ని కట్టడి చేయండి. గంజాయి పెరిగిపోతా ఉంది, దాన్ని కట్టడి చేయండి. దాని స్మగ్లింగ్ పెరిగిపోతా ఉంది. నిత్యావసర ధరలు అడ్డవలకు బ్లాక్లు అమ్ముకుంటా ఉన్నారు, దాన్ని కట్టడి చేయండి. అట్లాంటి అవన్నీ పక్కన పెట్టి మీరు అధికారంలో పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏదైతే సోషల్ మీడియా అవసరమైందో ఇప్పుడు అదే సోషల్ మీడియా మీకు ఏమంటారు, ఒక సామాజిక ప్రతిబంధకంగా కనిపిస్తున్నదా? మనం నేపాల్లో మొన్న చూసినాం. ఎందుకు వచ్చింది నేపాల్లో అంత పెద్ద ఉద్యమం, జెన్జెడ్ ఉద్యమం? ఆ తరం అంతా కూడా ఎందుకు గల్లీరు, వీధులకు ఎందుకు వచ్చారు? ఎందుకు ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలో ఉన్న ప్రధానమంత్రులను, మాజీ ప్రధానులను, నాయకులను, మంత్రులను తరిమి ఎందుకు కొట్టిరు? మీరు సమస్యలు పరిష్కరిస్తలేరు, పేదరికం పెరిగిపోతా ఉంది, నిరుద్యోగిత పెరిగిపోతా ఉంది. ఇవన్నీ ప్రశ్నించేందుకు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నిస్తుంటే, మాట్లాడుతుంటే సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియా మీద కట్టడి పెడతాం, సోషల్ మీడియాకు ఫీజులు వసూలు చేస్తాం అన్నందుకే జనాలందరూ, యువత అందరూ, మహిళలు, యువత, నిరుద్యోగులు, దేశ ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి నేపాల్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టారు. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరగాలనా? ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నాడు, నేపాల్ తరహా ఉద్యమం తెలంగాణలో రాబోతా ఉన్నది, తస్మాత్ జాగ్రత్త అని. నిరుద్యోగులను చూస్తున్నాం మనం. నిరుద్యోగులు అశోక్ నగర్ లో స్టడీ సెంటర్లో చదువుకుంటుంటే ఆ స్టడీ సెంటర్ చుట్టూ 50 మంది, 100 మంది, 20 మంది పోలీసు వాళ్ళు కాపలా ఉంటారు. ఉస్మాన్ యూనివర్సిటీలో పోలీసు వాళ్ళు కాపలా ఉంటారు. హెచ్సియు గేట్ కాడ పోలీసు వాళ్ళు కాపలా ఉంటారు. ఎందుకు? విద్యార్థులు బయటకు వస్తారని భయమవుతుందా? విద్యార్థులు అడుగుతుంటే ఓర్వట్లేదా? ఎందుకు ఇలా మీరు సోషల్ మీడియాను కట్టడి చేయాలనుకుంటా ఉన్నారు? మీడియాను మీ ఆధీనంలో పెట్టుకొని సోషల్ మీడియాలో వస్తున్న నిజాలు ట్విట్టర్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఎంతో మంది యువకులు, ఎంతో మంది యూట్యూబ్ వేదికగా తమ అభిప్రాయాలను చెప్తా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతా ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. యూరియా ఏదని ప్రశ్నిస్తూ ఉన్నారు, ఉద్యోగాలు ఏమని ప్రశ్నిస్తూ ఉన్నారు నిరుద్యోగులు. అంటే ఇవన్నీ అడగొద్దా? ప్రభుత్వాలను అడగొద్దా? ప్రభుత్వానికి బాధ్యత లేదా? మీ బాధ్యత ఏంది? మీ డ్యూటీ ఏంది? ప్రజా సమస్యల్ని పరిష్కరించడం, మీరు అధికారం కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చడం. అడిగిన వాళ్ళను లోపలేయడం కాదు, ప్రశ్నించినందుకు కేసులు పెట్టడం కాదు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే రౌడీ షీట్లు తెరవడం కాదు. ఈ ఆలోచన మానుకుంటే మంచిది. కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో ట్రై చేసింది. ఏంది? సామాజిక మాధ్యమాల మీద కట్టడి చేయాలి, కొంచెం దాన్ని బ్రేక్ చేయాలి, నెగిటివ్ అయిపోతుంది పార్టీకి, ప్రభుత్వానికి అని చెప్పేసి. కానీ చేయలేకపోయినారు. అది సాధ్యం కాదు. ఒక్క హైదరాబాద్ లో 22 లక్షల ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి. అందులో కొంతమందికి అనుకూలంగా, కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడేటివి 22 లక్షలు తీసేస్తే 10 లక్షల మంది ఉంటారు. చదువుకునే విద్యార్థులు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు. వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు, వాళ్ళ అభిప్రాయాలను చెప్తా ఉంటారు సోషల్ మీడియా వేదికగా. చెప్పొద్దా? ఇది ప్రజాస్వామ్య దేశం కాదా? ఎందుకు సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రౌడీ షీట్లు తెరవడం? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచన? ఇది ప్రజాస్వామ్యయుతమైన పాలనలోనే ఉన్నామా, లేకపోతే ఇంకేదైనా నియంత పోకడలు, నియంత రాజ్యంలో ఉన్నామా? గత ప్రభుత్వ హయాంలో కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేస్తే వేల మీద రోడ్ల మీదకి వచ్చి అడ్డగోలుగా లొల్లులు పెట్టారు. ధర్నా చౌక్ అట్నే ఉంది. ఈ జస్ట్ కట్టడి చేస్తామని నేపాల్లో ఒక ఆలోచన, ఒక అభిప్రాయం చెప్తేనే, ఒక ప్రకటన చేస్తేనే వేల మంది, లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. మరి తెలంగాణలో కూడా ఇదే సోషల్ మీడియా మీద కట్టడి చేస్తాం, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడతాం, రౌడీ షీట్లు తెరుస్తాం అంటే
ఖచ్చితంగా జనాల్లో బయటకు వస్తారు. ఎందుకంటే ఇది తెలంగాణ గడ్డ. ఇక్కడ ఉద్యమాలు కొత్త కాదు. చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచే వాళ్ళ తాతలు తండ్రులు ఉద్యమాలు చేస్తుంటే జెండాలు పట్టుకొని పిడికిళ్ళు ఎత్తి నినాదాలు చేస్తుంటే చూస్తుంటూ పెరిగిన తరాలు ఉన్నాయి ఈడ. ఎప్పుడు 100 ఏళ్ల నుంచి ఈ గడ్డ మీద ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి. సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, మల్లె దశ కావచ్చు, తొలి దశ కావచ్చు. ఈ రోజు హక్కుల కోసం, హామీల నెరవేర్చడం కోసం జరుగుతున్న ఉద్యమాలను కూడా పిల్లలు చూస్తూ ఉంటారు. పెద్దలు, తల్లిదండ్రులు, అన్నలు, బాబాయిలు పోరాటం చేస్తూ ఉంటే, ప్రశ్నిస్తూ ఉంటే పిల్లలు చూస్తూ ఉంటారు. అలా తల్లిదండ్రులని, ఆ బాబాయిలని, ఆ అన్నలని అరెస్టులు చేసి కేసులు పెడితే ఆ పిల్లలు ప్రశ్నిస్తారు. పిల్లలు కూడా వీధిలోకి వస్తారు. కాబట్టి తెలంగాణ అనేది ఉద్యమాల గడ్డ. ఈడ ఉద్యమాలు కొత్తగా చేయడం, ఉద్యమాలు సృష్టించడం, ఉద్యమాలు అంచాలనుకోవడం ఇది ఒక అవివేకమైన, అనాలోచితమైన, తెలివిలేని చర్య. కాబట్టి ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, ప్రశ్నిస్తే కేసులు పెడతాం, రౌడీ షీట్లు వేస్తాం ఆలోచన వెనక్కి తీసుకుంటే మంచిది. లేకపోతే జెన్ జెడ్ కాదు, తెలంగాణ జెడ్ లాంటి ఉద్యమం రాబోతుంది. జెట్ స్పీడ్ లో వస్తుంది. దానికి ఎక్కువ రోజులు కూడా బట్టే ఇదిగా అనిపిస్తలేదు. సరే, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మన ఛానల్. నేను మీ ప్రవీణ్ సుంకరి. థ్యాంక్ యూ.